శక్తి నారకేలమని అంటారండి దీని. నరదృష్టి పడకుండా ఈ దేవాలయానికి వచ్చే భక్తులకి ఇచ్చి పంపిస్తారండి. ఈ దేవాలయానికి తిరుపతి నుంచి వేద పండితులు వస్తారండి. ప్రతి దసరా నవరాత్రులప్పుడు 9 రోజులు అమ్మవారి చుట్టుముట్టు కలశ స్థాపన చేస్తారండి. శక్తి నారకేలని పెడతారు. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం. చూస్తున్నారు కదా, అమ్మవారు చుట్టుముట్టు కలశ స్థాపన శక్తి నారకేలం. ఇక్కడ వచ్చేసి చండీ హోమం జరుపుతారండి. నిత్యం హోమ యజ్ఞాలతోటి జరుపుతారు శక్తి నారకేలానికి, కలశాలకి. తర్వాత దసరా నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత ఈ దేవాలయానికి వచ్చే భక్తులకైతే ఈ శక్తి నారకేలాన్ని ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చి పంపిస్తారండి. ఈ శక్తి నారకేలం గనక మీ ఇంటికి గనక ఉంటే ఎటువంటి నరదృష్టి ఉండదండి. ముఖ్యంగా శత్రు నాశనం జరుగుతుంది, శత్రు పీడ, శత్రు బాధ పోతుంది. ఎందుకు అంటే ఇది అంత పవర్ఫుల్ చెప్పాలంటే, టెంకాయి పీచులో అమ్మవారి మూల మంత్రాన్ని పఠిస్తారు. ఆవాలు, తోక మిరియాలు, తెల్ల నువ్వులు అభిమంత్రించి ఇస్తారండి. అంటే ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోండి. చూస్తున్నారు కదా, ప్రతి దసరాకి కొన్ని లక్షల మంది ఈ ఆలయానికి వస్తారు. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి, విచ్చేయండి ఈ ఆలయానికి.